కూటమి ప్రభుత్వ తొలి ఏడాది పాలన అద్భుతంగా ఉందని ప్రజలే అభినందిస్తున్నారని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్ యలమవారి దిన్నె నుంచి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని చేపట్టారు. డివిజన్లోని ఇంటింటికి వెళ్లి ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని మంత్రి నారాయణ ప్రజలకు వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాన్ని ప్రతి ఇంటి సభ్యునికి అందజేశారు. అభివృద్ధి, సంక్షేమం సమపాలలో అందిస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మంత్రి నారాయణ ప్రజలను కోరారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా డివిజన్కు విచ్చేసిన మంత్రి నారాయణకు స్థానికులు అడుగడుగునా నీరాజనాలు పలికారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ కరపత్రాలు అందజేస్తూ మంత్రి ముందుకు కదిలారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చాలా ఇల్లు తీసుకోవచ్చు. ఇట్రా 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 అన్న ఇట్రా. ఓకే సార్. టైంకి వస్తున్నా చెప్పు సార్కే. కూర్చోలే కూర్చుంటాలో నాకు మీకైనా మంచి పట్టుకోండి. కూర్చో కూర్చో కింద కూర్చో కింద కూర్చో కూర్చుని చెప్తారు. అలా ఏం ప్రాబ్లం చాలా మంచోడు అన్నాను. మొత్తంలో ఒక పండుగ వాతావరణంలో తెలుగుదేశం కార్యకర్తలు ఇంటింటికి పోయి ఈ ప్రభుత్వం, ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సరంలో ఏమేం చేస్తుందో వివరిస్తూ ఒక బ్రోచర్ ఇచ్చి వివరిస్తూ వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే ఆ సమస్యలు కూడా కనుక్కొని ప్రభుత్వానికి చెప్పి అవి సాల్వ్ చేసేట్టుగా చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో ఈరోజు 175 కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతున్నారు. ఆ నేపథ్యంలో నేను కూడా నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా నెల్లూరులోని 246, 47 బూతుల్లో అంటే 13వ డివిజన్లో ఇది యలమవారి దిన్నె, నెల్లూరులో ఉన్న పేదలు నిరుపేదల్లో ఇదొక బూత్. ఈ బూత్లో యాక్చువల్గా ఒక 35 ఇళ్ళ వరకు యాక్చువల్ తిరిగాను. అయితే వాళ్ళందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఇంటిలో ఏదో ఒకటి వచ్చింది. అంటే తల్లికి వందనం కావచ్చు, లేదా గ్యాస్ సిలిండర్లు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, 3000 నుంచి 4000 కావచ్చు,
వికలాంగుల పెన్షన్ 6,000 కావచ్చు, లేదు బెడ్ మీదే అటెండర్ సహాయంతో ఉండేవాళ్ళు ఉంటే వాళ్ళకి 15,000 కావచ్చు, కిడ్నీ సమస్య లాంటి ఉన్న వాళ్ళకి 10,000 కావచ్చు. సో ప్రతి ఇంటిలో ఏదో కనీసం 1, 2, 3 వచ్చినాయి. వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. అయితే చిన్నవి అంటే డ్రైనేజీలు కొద్దిగా సరిగా లేదని ఒక దగ్గర చెప్పడం జరిగింది. ఒక మెయిన్ కెనాల్ని యాక్చువల్గా దానికి రివిట్మెంట్ కట్టించమని ఒక దగ్గర అడిగారు. అదేవిధంగా ఒక దగ్గర లేఅవుట్లో రోడ్డు మాకు కంటిన్యూషన్ కావాలి, రోడ్డుని వేయించండి అంటే దాన్ని యాక్చువల్గా ఆర్డీఎఫ్ చేసి రోడ్డు వేయాలి. ఆ విధంగా యాక్చువల్గా చిన్నవి వాళ్ళు చెప్పిన సమస్యలన్నీ చేసేవి, చేయగలిగినవి. ఆ విధంగా ఈరోజు ప్రతి ఇంటికి పోతే వాళ్ళ యొక్క కళ్ళలో ఆనందం అంతా ఇంత లేదు. ఎందుకంటే ఈ 1 yearలో ఈ రాష్ట్రం ఎంతో ప్రశాంతంగా ఉందని వాళ్ళే చెప్తున్నారు. ప్రశాంతంగా రాష్ట్రం ఉంది. గత ప్రభుత్వం లాగా తెల్లవారు లేస్తే టీవీలో 4 గంటలకు 5 గంటలకి ఎవరింటి చుట్టూ పోలీసు వాళ్ళు 400, 500 చేరారు అనేది చూసే స్థితి లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో తెల్లవారు 4 గంటలకే ఇళ్ళు చుట్టూ ముట్టేవాళ్ళు పోలీసు వాళ్ళు, గోడలు దూకిపోయి అరెస్ట్ చేసేవాళ్ళు. అలాంటి పరిస్థితి ఇప్పుడు టీవీలో అవపట్టలేదు. ప్రశాంతంగా ఉంది. గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న అపార పరిపాలన అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. 10,000 కోట్లు 10 లక్షల కోట్లు యాక్చువల్గా గత ప్రభుత్వం అప్పు చేసి వెళ్ళిపోయింది. 10 లక్షల కోట్లు. దాన్ని తీర్చే బాధ్యత ఈ ప్రభుత్వం మీద పడింది. ప్రభుత్వం అంటే ఎవరు? మళ్ళా మీరే, ప్రజలు కట్టే ట్యాక్సులతోనే దాన్ని తీరుస్తున్నాం. అట్ ది సేమ్ టైం రాష్ట్రం డెవలప్ కావాలంటే సంక్షేమము, అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి ఈరోజు ముఖ్యమంత్రి గారు రెండిటికి హై ప్రయారిటీ ఇస్తూ అనేక సంక్షేమాలు, తల్లికి వందనం కావచ్చు, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు కావచ్చు, అన్నా క్యాంటీన్లు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, ఇట్లా అనేక ఏదైతే సూపర్ 6లో చేసావో ఒక్కొక్కటి చేస్తూ కొన్ని డేట్లు కూడా ఇచ్చేశారు. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తామని. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000 కలిసి రైతు సోదరులకు 20,000 ఇస్తాం. దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు వేస్తే అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేసేట్టుగా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. అదేవిధంగా P4 ప్రోగ్రాం రాష్ట్రంలో ఉన్న డెవలప్ అయి అభివృద్ధి చెందిన టాప్ 10% పీపుల్ బాటంలో ఉన్న 20%కి చేయూతనివ్వాలని P4 ప్రోగ్రాం తీసుకొచ్చారు. ఆ P4 ప్రోగ్రాం చాలా చక్కగా జరుగుతుంది. ఎంతోమంది దాతలు ముందుకు వస్తున్నారు. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసేసి వెళ్ళిపోయిన గత ముఖ్యమంత్రి అంటే ఈ ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక వ్యవస్థను ట్రాక్లో పెట్టుకుంటూ వచ్చారు. ఇంకా చేయాల్సింది ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ నేను ఒకటే కోరుకునేది, మంత్రిగా కొద్దిగా ఓపిక పట్టండి. అన్నీ 1 by 1 చేస్తాం. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా కూడా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. కొద్దిగా ఓపిక పడితే ఏదైతే ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో చెప్పామో అన్నీ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.